హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి హౌ టు క్రియేట్ అప్పార్ ఐడి ఇన్ మల్టీవేస్ అనమాట. సో మల్టీవేస్లో అప్పార్ ఐడిని ఎలా క్రియేట్ చేయాలి, సో అది ఈ వీడియోలో మనం చూస్తాం. అండ్ నేను అప్పార్ ఐడి అంటే ఏంటి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అండ్ మల్టీవేస్ ఎన్ని ఉన్నాయి, వాటిలో ఏది సింపుల్గా ఉంది అని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఏది సింపుల్ అనిపిస్తే దాన్ని మీరు చూస్ చేసుకొని మీరు అపార్ ఐడి అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీనికి కావాల్సిన ప్రతి లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో మీరు అక్కడి నుంచి యాప్ని కానీ పీడిఎఫ్ని కానీ అన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో. సో ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. స్టెప్ బై స్టెప్ యూజర్ గైడ్ అనమాట. అండ్ యూజింగ్ మల్టీ ఛానల్స్ టు క్రియేట్ ఏబిసి ఐడి ఫర్ స్టూడెంట్స్. సో ఇంట్రడక్షన్ ఉంటుంది. ఇంట్రడక్షన్లో బెనిఫిట్స్ ఏంటి, స్టూడెంట్ మోడ్ అండ్ ద క్రియేషన్ ఆఫ్ అప్పర్ ఐడి అనమాట. అండ్ ఇంట్రడక్షన్ వచ్చేసి అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అక్రాస్ డిజైర్ ప్లాట్ఫామ్స్ నుంచి మనం అకాడమిక్ బ్యాంక్ క్రెడిట్ని ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పి ఇంట్రడక్షన్లో ఉంటుంది. అండ్ కింద వచ్చేసి మనకి చూస్తుంటే బెనిఫిట్స్ ఆఫ్ ఏబిసి ఐడి క్రియేషన్ అని ఉంది. సో న్యూమరస్ బెనిఫిట్స్ అనమాట. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి యూనిక్ స్టూడెంట్ ఐడి. సో యూనిక్ స్టూడెంట్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇట్స్ యూనిక్గా ఉంటుంది. ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ టు వాళ్ళు చదివిన వాళ్ళు ఏదైతే స్టడీస్ కంప్లీట్ చేశారో వాళ్ళ యూనిక్గా ఉంటుంది. అండ్ అకాడమిక్ ప్రోగ్రెస్ మానిటరింగ్ మీన్స్ అది మానిటర్ చేస్తుంది అనమాట, మనం ఏం చదివాము అదంతా. సో అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఐడెంటిఫై వీక్నెసెస్ అనమాట. సో ఐడెంటిఫై వీక్నెసెస్ కూడా అది ఐడెంటిఫై చేస్తుంది మనకి ప్రతి ఒక్క స్టూడెంట్లో, అంటే ఏ తక్కువ ఉంది అది అని చెప్పి. అండ్ ఫోర్త్ వన్తో మనకి అంత యూజ్ లేదు. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి సో స్టూడెంట్ మోడ్స్ ఇక్కడ ఉన్నాయి. సో ద స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఫర్ స్టూడెంట్ టు క్రియేట్ ఏబిసి ఐడి ఇన్ multiply alt and below and combined by screenshots for enhanced clarity అనమాట. సో మనకి క్లారిటీ ఇవ్వడం కోసం ఇక్కడ ఇమేజెస్ అయితే ఇవ్వడం జరిగింది, ఐ మీన్ స్క్రీన్ షాట్స్ అనమాట. సో ఇక్కడ 3 ways టు రిజిస్టర్ ఫర్ ఏబిసి ఐడి అని ఉంది. సో సైన్ ఇన్ అవ్వాలి అండ్ కావాల్సిన డీటెయిల్స్ అక్కడ ఇచ్చేసి అండ్ గెట్ ఏబిసి ఐడి అని ఉంది. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి హౌ టు క్రియేట్ ఏబిసి ఐడి మనం ఇప్పుడు చూస్తున్నాం. అండ్ ఏబిసి ఐడి కెన్ క్రియేటెడ్ ఇన్ డిజిలాకర్ యూజింగ్ వేరియస్ మెథడ్స్ ఇంక్లూడింగ్ ద వెబ్ పోర్టల్, మొబైల్ యాప్ అండ్ సింప్లెస్ట్ మెథడ్ క్యూఆర్ కోడ్ స్కానింగ్. అండ్ ఫస్ట్ వన్ విజిట్ డిజిలాకర్. సో ఎవరికి తెలిసి ఉంటుంది. సో నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ సో అక్కడ మనకి క్రియేటింగ్ ఈజ్ ఫాస్ట్ అండ్ ఈజీ అని ఉంది కదా. సో అక్కడ మన ఫుల్ నేమ్ ఇచ్చేయాలి అండ్ మన డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అండ్ మొబైల్, ఈమెయిల్. సో అక్కడ ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేసి సబ్మిట్ కొట్టాలి. సో మనకి ఇక్కడ స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాం కదా, ఇవన్నీ ఫిల్ చేసి అన్నీ సబ్మిట్ కొట్టాలి. సో సైన్ ఇన్ బటన్ అండ్ click on the sign in button on top corner of your few new user. Click on the sign up button. అంటే మీరు ఆల్రెడీ లాగిన్ అయితే ఓకే, లాగిన్ కాకపోతే సైన్ అప్ కొట్టండి, లాగిన్ అయ్యి ఉంటే సైన్ ఇన్ కొట్టండి. సెకండ్ వన్ వచ్చేసి మన అడిషనల్ సెక్యూరిటీ కోసం మనం 6 digit పిన్ క్రియేట్ చేసుకొని సో దాన్ని ఎంటర్ చేసుకోవాలి. అండ్ మనం రిజిస్టర్ అవ్వాలి అనమాట మన మొబైల్ నెంబర్తో. అది ఓటీపీ వస్తుంది, ఓటీపీ కొట్టేసి మనం రిజిస్టర్ అవ్వాలి. సో సైన్ అవుట్ అండ్ సైన్ ఇన్ డిజిలాకర్ పోర్టల్ బై ఎంటరింగ్ ద రిజిస్టర్డ్ క్రెడిటల్స్ అనమాట. సో సైన్ అవుట్ అయ్యి మళ్ళీ సైన్ ఇన్ అవ్వండి. సో అప్పుడు మనకైతే అక్కడ మొబైల్ ఉంది, ఆధార్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఏదో ఒకటి చూస్ చేసుకొని ఆధార్ అయితే
మన ఆధార్‌కి లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. సో, మనం దాన్ని యూజ్ చేసుకొని సో, సైన్ ఇన్ అవ్వచ్చు. లేదా మనం క్రియేట్ చేసిన మొబైల్ అయితే మనం క్రియేట్ చేసిన పిన్‌తోనే మనం సైన్ ఇన్ అవ్వచ్చు. ఎంటర్ ద రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఫాలోడ్ బై సెక్యూరిటీ పిన్, వెరిఫై ఓటీపీ, ఎంటర్ ఓటీపీ అండ్ సబ్మిట్ బటన్స్ చెప్పాను కదా! సో, ఆధార్ అయితే ఓటీపీ వస్తుంది. అండ్ మొబైల్ నెంబర్ అయితే మనకు సో, మనం 6 డిజిట్ పిన్ నెంబర్ కొట్టేస్తే చాలు. సో, ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసేయండి. సో, దట్స్ ఇట్. అండ్ చూస్తున్నాం కదా స్క్రీన్‌షాట్‌లో ఎలా ఉంటాయి మీరు అలా చేసేయండి. అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి వన్స్ లాగిన్ అండర్ ద హోమ్ పేజ్ క్లిక్ జాయిన్ బటన్ ఫర్ ది అకాడమిక్ బ్యాంక్ క్రెడిట్ బ్యానర్ ఏబీసీ మీన్స్ అపార్ ఐడి. నేను చెప్పాను కదా ఏబీసీ ఐడి అంటే అపార్ ఐడి క్రియేషన్ విండో పాపప్ అనమాట. సో, ఒకటైతే హోమ్‌లో అండ్ అక్కడ సెర్చ్ ఉంది కదా మనం ఏబీసీ ఐడి అని కొట్టిన క్రెడిట్ అకాడమిక్ బ్యాంక్ క్రెడిట్స్ అని టైప్ చేస్తే మనకి అక్కడ వచ్చేస్తుంది. సో, మనం దాన్ని క్లిక్ చేసేసి సో, స్క్రీన్‌షాట్‌లో చూస్తున్నట్టు అండ్ అక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. సో, అలా అనమాట. అండ్ ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి ఎంటర్ ద రిక్వెస్ట్ డీటెయిల్స్ అండ్ హిట్ గెట్ డాక్యుమెంట్ అనమాట. సో, మనకి ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ మనం ఫిల్ చేయాలి. సో, నేమ్ ఆఫ్ ఆధార్ మనకి ఆధార్ ఇచ్చారు. డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్ వుడ్ బి డెఫినెట్గా అవన్నీ మనం ఫిల్ చేయాలి. యూ విల్ హ్యావ్ ఎంటర్ అది అడ్మిషన్ ఇయర్. సో, మనం ఏ ఇయర్ అయితే అడ్మిషన్ తీసుకున్నామో సో ఆ ఇయర్ అని మనం అడ్మిషన్లో ఏ ఇయర్ అయితే ఉంటుందో సో అది కూడా ఎంటర్ చేయాలి. ఐడెంటిఫై టైప్ అనమాట. టైప్ని వాల్యూ అండ్ సెలెక్ట్ యువర్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ అనమాట. మనం ఏ కాలేజ్లో చదువుతున్నామని సో మనకి అక్కడ సెలెక్ట్ చేసుకొని సో డ్రాప్ డౌన్ చేసేయాలి. అండ్ అండర్ ఐడెంటిఫై టైప్ యూ హ్యావ్ టు సెలెక్ట్ రోల్ నెంబర్, రిజిస్టర్ నెంబర్, enroll or new admission and enter its value. So validity in identify type or roll number or enrollment. So register number తో సో రోల్ నెంబర్ అయినా రిజిస్టర్ నెంబర్ అయినా సో సేమ్ కాబట్టి అండ్ అండర్ గ్రాడ్యుయేట్ సో నో ప్రాబ్లం. ఏదైనా చూస్ చేసుకొని ఇవంతా ఫిల్ చేసేసి సో మనం అక్కడ ఓకే ఉంది. సో ఓకే కొట్టేసి అండ్ దెన్ స్క్రోల్ అండ్ సెలెక్ట్ యువర్ ఇన్స్టిట్యూషన్ నేమ్ అండ్ హిట్ ఓకే. సో అక్కడ మనకి ఇన్స్టిట్యూషన్ నేమ్ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. కింద మనం సెర్చ్లోకి వెళ్ళి మన కాలేజ్ స్టార్టింగ్ లెటర్స్ టైప్ చేయగానే మనకి కాలేజ్ వస్తుంది. సో అది క్లిక్ చేయండి. అండ్ యూనివర్సిటీ కూడా అడుగుతుంది కొన్నిసార్లు. సో మనం ఏ యూనివర్సిటీ అని అఫిలియేటెడ్ ఉంటే అఫిలియేటెడ్ యూనివర్సిటీ ఏది అని చెప్పి అన్నీ ఫిల్ చేసేసి గెట్ ద డాక్యుమెంట్ అనే ఒక బటన్ ఉంటుంది కింద రైట్ కార్నర్లో. సో అక్కడ మనకి దాన్ని క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ ఉంది చూడ ఐ ప్రొవైడెడ్ మై కంటెంట్ డిజిలాకర్. సో మన కంటెంట్ని డిజిలాకర్ యాక్సెస్ చేసినట్టు అక్కడ ఒక స్లాష్ అవుతుంది. సో దానికి కూడా టిక్ మార్క్ పెట్టేసి గెట్ ద డాక్యుమెంట్ అని చెప్పి కన్ఫర్మ్ మెసేజ్ అండ్ స్టార్ట్ దట్ మనకి మెసేజ్ అక్కడ మనకి ఫ్లాష్ అవుతుంది అనమాట మెసేజ్. సో మనం సబ్మిట్ అయిపోయింది. సో మన డాక్యుమెంట్ అనేది రెడీ అయి ఉంటుంది అని. సో మన డాక్యుమెంట్ ఎక్కడ ఉంటుంది అంటే ఇష్యూడ్ డాక్యుమెంట్స్ అనమాట. మనం బ్యాక్ వచ్చేసి ఇష్యూడ్ డాక్యుమెంట్స్లోకి వెళ్తే సో అక్కడ మనకి మన ఏబీసీ ఐడి అనేది డాక్యుమెంట్ ఉంటుంది. సో మనం అక్కడికి వెళ్ళి ఆ ఏబీసీ ఐడిని మీద క్లిక్ చేసి సో ఆ పీడిఎఫ్ని ఓపెన్ చేసిన తర్వాత మన ఏబీసీ ఐడి మనకి క్లియర్గా కనిపిస్తుంది. అండ్ మన రైట్ కార్నర్లో కింద అది ఉంటుంది డౌన్లోడ్ బటన్ ఉంటుంది. సో డౌన్లోడ్ బటన్లో మనం డౌన్లోడ్ చేసేసుకుంటే మన గ్యాలరీలోకి యాడ్ అయిపోతుంది. అండ్ ఏబీసీ ఐడి
creation, and second one వచ్చేసి ABC ID creation via QR code scanning. This is the very simple to create అప్పార్ ఐడి అనమాట. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. సో ఏం లేదండి, జస్ట్ స్కాన్ చేసేసి కోడ్ని స్ట్రైట్ ఫార్వర్డ్ అప్రోచ్ అనమాట. సో ఇది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మనమైతే అప్పార్ ఐడిని క్రియేట్ చేయొచ్చు. సో స్టెప్ 1 వచ్చేసి స్కాన్ ద క్యూఆర్ కోడ్ విల్ రిలేటెడ్ టు డిజిలాకర్ యాప్. సో అది డైరెక్ట్గా డిజిలాకర్ యాప్ని తీసుకెళ్తుంది. సో అక్కడ నుంచి మనకి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. వన్స్ యూ లాగిన్ యూ ఫైండ్ ఏ ఫామ్ దట్ ఆల్రెడీ కన్సిడర్స్ యువర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్. సో ఈ మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రీవియస్లో ఇచ్చింటాం, సో డెఫినెట్లీ అవన్నీ అక్కడే ఉంటాయన్నమాట. అండ్ సో స్క్రీన్ షాట్లో కనిపిస్తున్నట్టు మన ప్రీవియస్దే అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్నట్టు మన ఈ కాలేజ్ నేమ్ అండ్ రిజిస్టర్ నెంబర్, సో ఇవన్నీ అయితే ఉన్నాయి. సో అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఆఫ్టర్ ది ABC ID సక్సెస్ఫుల్లీ క్రెడిట్ ఆఫ్ ఫెచ్ యూఆర్ లొకేటెడ్. సో సేమ్ యాజ్ మన ఫస్ట్ టైప్లో అయితే ఇక్కడైతే డాక్యుమెంట్ అయితే ఇష్యూ చేయబడింది. సో ఇప్పుడు కూడా ఇష్యూ డాక్యుమెంట్లోనే సో ABC ID డాక్యుమెంట్ కూడా డౌన్లోడ్ అయి ఉంటుంది. సో అండ్ దెన్ మనం అక్కడికి వెళ్ళి దాని మీద క్లిక్ చేసేసి ABC ID అని డౌన్లోడ్ చేసుకోవడం. అండ్ థర్డ్ వన్ టు క్రియేట్ ABC ID. సో స్టెప్ 1 వచ్చేసి విజిట్ ద UMANG పోర్టల్ అట్ వెబ్సైట్ అనమాట. క్లిక్ లాగిన్ రిజిస్టర్ బటన్ అండ్ ఆన్ ది టాప్ రైట్ కార్నర్ ఆఫ్. సో ఇది కొంచెం డిఫికల్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఫస్ట్ ఫ్యూ స్టెప్స్ కొంచెం చేసిన తర్వాత సేమ్ యాజ్ డిజిలాకర్ ఉంటుంది. సో నేను దీనికి కావాల్సిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో వస్తాను. సో ఇంత దూరం కూడా రారు, బికాజ్ మనకి ఫస్ట్ టూ టైప్స్లో మనకి సింప్లెస్ట్ అనమాట అవి టూ. అండ్ దిస్ కొంచెం డిఫికల్టీగా ఉంటుంది, బట్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ యూజ్ఫుల్ అనమాట. సో అన్నీ తెలిసి ఉండడం కూడా మంచిదే కాబట్టి. అండ్ దీంట్లో 2 మెథడ్స్ ఉంటుంది. అండ్ ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ డైరెక్ట్లీ లాగిన్. అండ్ సెకండ్లీ సో మేరీ వచ్చాను అని ఒక అది లాగిన్ అయిన తర్వాత దిస్ ఈజ్ ఆల్సో డైరెక్ట్ అప్రోచ్. మన మొబైల్కి డైరెక్ట్ అప్రోచ్ ఉంటుంది. సో పిన్ అలౌడ్ OTP. సో మన మొబైల్కి OTP వస్తుంది. సో ఆ OTPని మనం అక్కడ ఇచ్చేసి అండ్ దెన్ మనం అక్కడ సబ్మిట్ కొట్టేసిన తర్వాత మై గాడ్ హియర్ లాగిన్. మై గాడ్ డిఫికల్ట్ చెప్పాను కదా, ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది అని చెప్పి. అండ్ దెన్ అక్కడ లాగిన్ పిన్. సో మనం మొబైల్ పిన్తో లేదా ఆధార్ పిన్ లాగిన్ విత్ OTP. సో రెండిట్లో ఏదో ఒకటి మనం చూస్ చేసుకొని అక్కడ ఇచ్చిన ఎంటర్ చేసేయాలి. సో మొబైల్ నెంబర్ అయితే మొబైల్ నెంబర్, సో ఆధార్ అయితే ఏదైనా ఆధార్ నెంబర్ అలా ఏమైనా ఉంటే సో అవి కూడా ఎంటర్ చేసేసి OTP నెంబర్. నేనైతే ఇక్కడ మొబైల్ నెంబర్ యూస్ చేసేసి లాగిన్ అవుతున్నా. సో న్యూ యూజర్ అయితే క్లిక్ రిజిస్టర్ అండ్ విల్ బీ ప్రమోట్ ద ఫాలోయింగ్ విండో. సో మనం విండోని ఫాలో అవుతూ సో చేసుకోవాలి. అండ్ కిందైతే స్క్రీన్ షాట్ అయితే ఒకటి స్క్రీన్ షాట్ అప్లోడ్ చేస్తాను. సో అక్కడ రిజిస్టర్ అవ్వాలి. సో మనకి మొబైల్ నెంబర్ అండ్ OTP అండ్ సో అక్కడ మనకి రిజిస్టర్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అండ్ సో ఎంటర్ ద మొబైల్ నెంబర్, హిట్ ద గెట్ OTP లింక్. OTP విల్ బి సెంట్ అవర్ మొబైల్ రిజిస్టర్ మొబైల్. మనం ఏ నెంబర్తో అయితే రిజిస్టర్ అయి ఉంటామో ఆ నెంబర్తో మొబైల్ నెంబర్ అనేది OTP అనేది మనకు సెండ్ అవుతుంది. అండ్ దెన్ ఆ OTPని మనం ఎంటర్ చేసేసి రిజిస్టర్ అవ్వాలి. అండ్ దెన్ అక్కడ సో అండ్ OTP హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ గ్రాంటెడ్. సో అలా చేసింది కదా. అండ్ దెన్ క్లోజ్. సో వన్స్ ఎంటర్ రిసీవ్డ్ OTP విల్ బి డైరెక్టెడ్ టు ది ఫాలోయింగ్ పేజెస్. ఆస్క్ settings of the pen security. Following that ask settings up account recovery option such as alternative numbers, mail address. సో మనం మెయిల్తో కూడా అకౌంట్ రికవరీ ఆప్షన్ చేసుకోవచ్చు, ఆస్క్ మెయిల్ అయితే. బట్
అక్కడ ఆస్క్ మీ, సో అలా వచ్చేస్తే మనకి ఆస్క్ మీ లెటర్ అనే బటన్ని క్లిక్ సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఒకటి కనిపిస్తుంది కదా, సో స్క్రీన్లో చూపించినట్టు. అండ్ దెన్ కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. సో డెఫినెట్గా ఏదైనా ఎర్రర్ వస్తే కొంచెం చూసుకొని చేసేస్తే త్వరగా అయిపోతుంది. అండ్ దెన్ ఇక్కడ అకౌంట్ రిక్వైరీస్ అని చెప్పినట్టు ఆస్క్ మీ లెటర్ ఉంది కదా, సో ఆస్క్ మీ లెటర్ అని క్లిక్ చేయాలి. సో ఆస్క్ మీ లెటర్ అని మనం క్లిక్ చేసిన తర్వాత సో లాగిన్ బటన్, సో డిజిలాకర్ అనేది ఓపెన్ అవుతుంది. సో అక్కడ మనకి లాగిన్ బటన్ క్లిక్ చేసి సో సైన్ ఇన్ మీన్స్ మనం ఆల్రెడీ రిజిస్టర్ అయితే సైన్ ఇన్, అండ్ న్యూ యూజర్ అయితే సైన్ అప్ అయ్యి మళ్ళీ సైన్ ఇన్ అవ్వండి. సో మనకు అక్కడ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అని కనిపిస్తుంది. దట్స్ అవర్. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత సో మనం చూస్తున్నట్టు స్క్రీన్లో మనం దాని మీద క్లిక్ చేస్తే దాని తర్వాత మనకి సేమ్ అండి, సేమ్ మనకు ఫస్ట్ నుంచి ఏదైతే చెప్పామో అలానే ఉంటుంది. ఫుల్ నేమ్, మొబైల్ నెంబర్, సో అలానే ఇవంతా చూసేసుకొని అలా కొట్టేసుకోవాలి. సో ఐ మీన్ అవి కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, వాటిని అలో చేసేసి ప్రొవైడ్ కంటెంట్, సో అలో బటన్, సో చెప్పినట్టు అలా కొట్టేస్తాను. అండ్ దెన్ క్లిక్ యాడ్ బటన్, టైప్ ఏబిసి. సో యాడ్ బటన్లో మనం అక్కడ వెళ్ళి ఏబిసి ఆర్ అకాడమిక్ అని టైప్ చేయగానే మనకి అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ డ్రాప్ డౌన్ మీన్స్ వచ్చేస్తుంది. సో విండో విత్ లిస్ట్ ఆఫ్ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ గెట్ షాన్, సో అక్కడ కనిపిస్తుంది మనకు ఆన్ ఏబిసి ఐడి కార్డ్ విండో పాపప్ లైక్ డిజిలాకర్ పోతే అండ్ స్టెప్ 6 వచ్చేసి సో మనకి అవన్నీ ఎంటర్ చేసేయాలి. ఫస్ట్ నుంచి చెప్తుంది. సో ఎంటర్ చేసేసి అండ్ దాన్ని ఇక్కడ గెట్ ద డాక్యుమెంట్ అని క్లిక్ చేయాలి. సో గెట్ ద డాక్యుమెంట్ అని క్లిక్ చేసిన తర్వాత యాజ్ సేమ్ యాజ్ ఇష్యూర్ డాక్యుమెంట్లో అనే డాక్యుమెంట్ అనేది సెండ్ అవుతుంది పీడిఎఫ్. సో క్లిక్ ఆన్ ఏబిసిఐడి కార్డ్ విల్ ద రిడక్టెడ్ డౌన్లోడ్ ఐ మీన్ 2 times డబుల్ క్లిక్ చేస్తే మనకైతే ఏబిసిఐడి క్రియేట్ అయిపోయింది. సో థర్డ్ టైప్, సో చెప్పాను కదా అపాన్ డబుల్ క్లికింగ్ అపార్ ఐడి ఇస్ డౌన్లోడెడ్. సో నేను స్క్రీన్ షాట్ కూడా యాడ్ చేస్తాను, మీకు కావాలంటే నేను పీడిఎఫ్ కూడా లింక్ ఇస్తాను, మీరు డిస్క్రిప్షన్లో అక్కడి నుంచి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో సక్సెస్ఫుల్గా మనం ఏబిసి ఐడి అనేది క్రియేట్ చేసేసాం. అండ్ this is the fourth type how to create APAR ID. So multiverse, this is the fourth type. Visit ABC website and the first వచ్చేసి మనకు అక్కడ లింక్ ఉంది, ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు షేర్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి కూడా ఓపెన్ చేసి APAR ఐడిని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ దీంట్లో 3 types ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మొబైల్ అండ్ సెకండ్ వన్ యూజర్ అండ్ అదర్ అని. అదర్లో మనకి ఆధార్, సో కొన్ని ఐడీస్ ఉంటాయి, సెలెక్ట్ ఐడి, ఆధార్, పాన్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ పాన్ ఐడి అని. సో అక్కడి నుంచి మనం కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఎందుకున్నాయంటే మనం ప్రతి దానికి సేమ్ డీటెయిల్సే ఉంటాయి కాబట్టి మన జెండర్, ఫుల్ నేమ్ అండ్ ద డేట్ ఆఫ్ బర్త్ అండ్ నేమ్ ఆఫ్ విలేజ్ అన్నీ సేమ్ ఉంటాయి కాబట్టి సో
ఈ 3 టైప్స్ అనమాట. సో మనం ఏది తీసుకున్నా సేమ్, బట్ మొబైల్ నెంబర్తో సింపుల్ యాజ్ ఓటీపీ వస్తుంది. సో అండ్ ఓటీపీ వచ్చిన తర్వాత నెక్స్ట్ సో మనకి ఇక్కడ సేమ్ అండి, ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, యూజర్ నేమ్. సో మనమైతే 6 డిజిట్ పిన్ క్రియేట్ చేసుకుంటాం. సో అది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో స్క్రీన్లో చూపిస్తున్నట్టు ఇవన్నీ ఫిల్ చేసేసిన తర్వాత సబ్మిట్ బటన్ కొట్టేసి సో అక్కడ గెట్ వెరిఫై అకౌంట్ విత్ ఆధార్ అనమాట. ఆధార్తో మనం అకౌంట్ని వెరిఫై చేసేసుకొని సో నెక్స్ట్ అక్కడ మనకి ఓటీపీ వస్తుంది. మనం ఏ నెంబర్ అయితే ఆధార్ లింక్ అయి ఉంటుందో దానికి ఓటీపీ వస్తుంది. సో అది అక్కడ టైప్ చేసేసి అకౌంట్ని వెరిఫై చేసేయాలి అండ్ సైన్ అప్ ఫర్ డిజిలాగా నెక్స్ట్ స్టెప్లో. అండ్ ఇక్కడైతే మొబైల్ నెంబర్ చేసి అండ్ సో మనకి అక్కడ టిక్ మార్క్స్ చేసేయాలి అటు అండ్ సైన్ ఇన్ అవ్వాలి. సో ఆల్రెడీ సైన్ అప్ ఆర్ సైన్ ఇన్ మనకి తెలుసు. సో ఇన్ కేస్ ఆఫ్ యూ ఫర్గాట్ ద పిన్, సో మనం ఒకవేళ మన 6 డిజిట్ పిన్ మర్చిపోతే సో ఏం చేయాలని కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కింద మనకైతే ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద మనం క్లిక్ చేసినట్టయితే ఓటీపీ సెండ్ ఫర్ అవర్ మొబైల్ నెంబర్, సెండ్ టు అవర్ మొబైల్ నెంబర్. సో ఇక్కడైతే మనకి మొబైల్ ఆర్ ఈమెయిల్కి మనకి లింక్ అనేది లేదా ఓటీపీ అనేది షేర్ చేస్తారు. సో అక్కడ నుంచి మళ్ళీ మనం ఓటీపీ సెండ్ చేసి లేదా న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని అండ్ దెన్ ఎంటర్ చేసేసుకొని సబ్మిట్ కొట్టేయాలి. సో సేమ్ యాజ్ సో అక్కడ మనకి మర్చిపోతే ఏం చేయాలని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ సెలెక్ట్ ఆల్, సో అన్నీ సెలెక్ట్ చేసుకొని ఒకసారి అన్నీ రీక్యాప్ చేసుకొని అండ్ దెన్ క్లిక్ ద గో టు డాష్బోర్డ్ అండ్ డాష్బోర్డ్ బటన్లోకి వెళ్ళి గెట్ ద డాక్యుమెంట్ అని క్లిక్ చేసేసింది. సో గో టు డాష్బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత విషువల్ రీడైరెక్టెడ్ టు ఏబిసి ఐడి. సో మనకి సక్సెస్ఫుల్గా ఏబిసి ఐడి అనేది క్రియేట్ అయిపోతుంది. దీస్ ఆర్ ద టైప్స్ టు క్రియేట్ అపారెడ్ ఇన్ మల్టీవేస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ ద వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.